బ్రతుకుదెరువుకి ఎన్ని మార్గాలున్నా గూడా విద్య అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా చెదలు పట్టిపోయాయి కాబట్టి వాటన్నిటిని గూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో మీడియా మిత్రులతో చర్చాగోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ నర్సారెడ్డి సార్ ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఎటువంటి పరిష్కారాలు కావాలి? అసలు సమస్యలేంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా భిన్నంగా ఇప్పుడు మనము ఎంతమంది రాజకీయ నేతలు కావచ్చు, ఇటు ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గూడా పెట్టని చర్చను మీరు పెట్టారు. మన విద్యా సంస్థలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని మీరు పరిగణించారు. ఈ ఆలోచన ఎందుకొచ్చింది ఈ మీటింగ్ పెట్టాలని? నేను స్వతహాగా ఒక ఉపాధ్యాయుడిని, ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాను. విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో గమనించాను. ప్రపంచంలోని చాలా దేశాల్లోని విద్యా వ్యవస్థను కూడా పరిశీలన చేశాను. అభివృద్ధి చెందిన ఐరోపా దేశాలు కానీ, అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ప్రభుత్వ రంగంలోనే అందరికీ విద్యను అందించే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ 90-100% మంది పిల్లలు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పక్కనున్న చైనాలో కూడా అదే జరుగుతుంది. అయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే, భారతదేశానికి వస్తే ప్రభుత్వ బడులేమో రోజు కుంచుకుపోతున్నాయి, నిర్వీర్యమైపోతున్నాయి. ప్రైవేట్ రంగం బలోపేతం అయిపోతుంది. దీనివల్ల అందరికీ ఒకే రకమైన విద్య అందుతలేదు. ప్రైవేట్ రంగంలో కూడా నిజమైన విద్య అందటం లేదనేది నాకున్న భావన. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఇప్పుడు మీరు చర్చలో చూశారు, వాళ్ళు ప్రచారానికి, తమ వ్యాపారానికి పనికొచ్చే రకంగా విద్యను అందిస్తున్నారు తప్ప ఈ సమాజానికి ఉపయోగపడే మనుషులను తయారు చేసే, మంచి పౌరులను తయారు చేసే విద్యను మాత్రం అందిస్తున్నట్టు లేదు. అందువల్ల ప్రభుత్వ రంగంలో బడులున్నప్పుడే మంచి సమాజం, అందరు పిల్లలు సరియైన పౌరులుగా, ఉత్తమ పౌరులుగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మేము ఈ చర్చను కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ బడులను బాగు చేయండి. బాగు చేయటం అంటే 30 ఏళ్ల కింద బడులు పెట్టారు. 30 ఏళ్ల కింద జనాభా విస్తీర్ణంగానే విస్తరణకు ఇప్పుడు చాలా తేడా వచ్చింది. 30 సంవత్సరాల క్రింద గ్రేటర్ హైదరాబాద్ జనాభా ఇప్పుడు పరిధిలో చూస్తే మొత్తం జనాభా కూడా 40 లక్షలు లేదు, ఇప్పుడు 1 కోటి జనాభాకు వచ్చింది. మరి 40 లక్షలకు పెట్టిన స్కూల్ ఇలా 1 కోటి జనాభాకు సరిపోవటం లేదు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో 180 మంది ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ వరంగల్, ఖమ్మము, నిజామాబాదు, నల్గొండ, మహబూబ్ నగరు, కరీంనగర్ లాంటి పట్టణాల్లో కొత్త బళ్ళు పెట్టండి. కొత్త ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతంలో అవసరమైతే కొన్ని బళ్ళను కలపండి, రీఆర్గనైజ్ చేయండి. ఆ పద్ధతిలో బడులు బాగు చేయండి. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి తరగతికో టీచరు, తరగతికో గది, ప్రీ ప్రైమరీ తరగతులు, కంప్యూటర్ విద్య, కోకరికులర్ యాక్టివిటీస్ అన్నిటిని అందించే రకంగా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ధి చేయాలి. ఆ పద్ధతులు అభివృద్ధి చేసేందుకు కొరకు ఈ వేదికను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ చర్చ పెట్టుకోవడానికి అసలైన కారణమే ప్రభుత్వ బడులన్నీ కూడా విద్యను అందించడంలో విఫలమయ్యాయి అని మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ బాధ్యతనే వాళ్ళు సరిగ్గా నిర్వర్తించలేదని కూడా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రూరల్ ఏరియాస్ మనం చూస్తే సార్, ఇప్పుడు చాలామంది విద్యార్థులు, ఒక ఫ్యామిలీలో 2-3 అన్నలు ఉంటారు, వాళ్ళకి కూడా 2-3 పిల్లలు ఉంటారు. చాలామంది పిల్లల్ని ఇటు ప్రభుత్వ బడిలో వేద్దామంటేనేమో సరైన విద్య అందట్లేదు. వాళ్ళకి కనీసం యాపిల్ అనే పదం రాయడానికి కూడా వాళ్ళకి తెలియట్లేదు. వెంటనే తప్పదు కదా అని చెప్పేసి, లక్షలైనా సరే అని చెప్పేసి ప్రైవేట్ సంస్థలో వేసిన తర్వాతే కాస్త వాళ్ళు మళ్ళీ చదువుకున్న ఏబిసిడీలు, యాపిల్ పదాలు వస్తున్నాయి వాళ్ళకి. దీనికి ఎవరు అసలు కారణము? ఇటువంటి సమస్యలకి ఎవరు అసలు కారకులు అంటారు మీరు? ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాల్లో నేను పూర్తిగా ఏకీభవించలేను. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎక్కడైనా మనం కామన్ టెస్ట్ కనుక పెడితే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ముందుండే అవకాశాలు ఉన్న ఏరియాలు ఉన్నాయి. మీరన్నట్టు యాపిల్ పదానికి స్పెల్లింగ్ రాని ప్రభుత్వ బడి ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. ఈ 2 రకాలు ఎందుకు ఉన్నాయనే దానికి వచ్చినట్లయితే, ఒక ప్రభుత్వ బడి బాగా నడుస్తుంది, చదువు బాగానే చెప్తున్నారు, ఇంకొక ప్రభుత్వ బడి సరిగా నడుస్తలేదు, లేదా మెజార్టీ ప్రభుత్వ బడులు సరిగా నడుస్తలేవు, మైనార్టీగా 15%, 20% బాగా నడుస్తున్నాయంటే, అంటే అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నట్టే.
స్థూలంగా మనం చూస్తే ఏదైనా ఒక యజమాన్యంలో ఏదైనా ఒక కార్యనిర్వహణ జరుగుతున్నప్పుడు ఆ యజమాన్యం సరియైన పద్ధతిలో గనక చర్యలు తీసుకుంటే ఆ సంస్థలో ఉన్న అన్ని కార్యకలాపాలు బాగా జరుగుతాయి. అదే పద్ధతి పాఠశాలలో కూడా. పాఠశాల యజమాన్య పద్ధతులు బాగా లేవు. పాఠశాల యజమాన్య పద్ధతి అంటే ప్రభుత్వ పాఠశాల నడిపేది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత డిఓలు వీళ్ళుంటారు. ఈ వ్యవస్థ సరియైన స్థితిలో లేదు. ఈరోజు కొత్తగా 23 జిల్లాలు ఏర్పడితే 21 జిల్లాలకు డిఓ పోస్టులు కూడా లేవు. ఇది ఒక భాగం. టీచర్లు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని తమ బాధ్యతలను సరిగా నిర్వహించకపోవటం వల్ల కొన్ని పాఠశాలలో ప్రమాణాలు లేకుండా పోతున్నాయి. ఈ రెండు ఒకదానికొకటి ఆధారపడ్డ అంశాలు. మనం స్థూలంగా గమనించినట్లయితే ఏ రంగంలోనైనా ఉపాధ్యాయులు ఈ సమాజంలో భాగస్థులే. ఎక్కడైనా పనిచేయటంలో ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇంకో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక 25% మంది స్వతహాగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాగా పనిచేస్తారు. 50-60% మంది కాస్త పర్యవేక్షణ ఉన్నప్పుడే పనిచేస్తారు. ఆ ఉపాధ్యాయుడైనా అంతే, ఉద్యోగి అయినా అంతే, ఇంకో దగ్గర పనిచేసే పారిశ్రమలో పనిచేసే కార్మికుడైనా అంతే. ఈ 50-60 మందిని పనిచేయించే వ్యవస్థ బాగా నిర్వీర్యం అయిపోయి మొత్తం కూడా వ్యవస్థ అంటే బళ్ళు మొత్తం కూడా ఇబ్బందుల పాలైన పరిస్థితి ఉంది. దీన్ని బాగు చేయాలనేదే మా యొక్క డిమాండ్. అందుకు అనుగుణంగా బాగా అవుతుంది తప్ప ఉపాధ్యాయులే తమకు తాముగా 100% వాళ్ళే స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో విద్యను అందిస్తారనే భావన గనక సమాజానికి ఉంటే అది అంత సరైనది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. ఎవరికైనా పర్యవేక్షణ అవసరం, పైనుంచి చెప్పడం అవసరం, సరైన పద్ధతిలో చెప్పాలని చేయడం అవసరం. మేము చెప్తున్నాము, పని చేయని టీచర్ ఎవరైనా ఉంటే ఎవరికీ వాళ్ళను దండించకుండా ఉండనవసరం లేదు, వాళ్ళని కొనసాగించవలసిన అవసరం లేదు. కాబట్టి పని చేయించాలి, పని చేయించి మంచి చదువు చెప్పించాలి తప్ప ఆ రకంగా చెప్పించుకున్నప్పుడే తల్లిదండ్రులకు కూడా విద్య యొక్క ఖర్చులు తగ్గుతాయి, చదువుల భారం తగ్గుతుంది. నేను తల్లిదండ్రులు కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే, ప్రభుత్వ బడిలో చదువు బాగా చెప్పకపోతే ఎందుకు చెప్తలేవని ప్రశ్నించే హక్కు ప్రతి తల్లిదండ్రులకు ఉంది. ఎందుకంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచే టీచర్లకు జీతాలు చెల్లించబడుతున్నాయి. టీచరు తప్పనిసరిగా తల్లిదండ్రులకు జవాబుదారే. ఆ రకంగా ప్రశ్నించండి, బళ్ళను బాగు చేసుకోండి, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురండి. చదువుల భారం లేకుండా ప్రభుత్వ బళ్ళను బాగు చేసుకుంటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలనేదే మా విజ్ఞప్తి, మా కోరిక కూడా. సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సమస్యలైతే, ఇప్పుడు విద్య అనేది ఒక ప్రధాన అంశం. అది కూడా పక్కన పెడితే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే, కనీసం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ప్రభుత్వ స్కూల్స్లో కానీ కాలేజెస్లో ఉండట్లేదు. కాలేజ్ కంటే మెయిన్గా స్కూల్స్లో అస్సలు ఉండట్లేదు. సో వీటిపైన చాలాసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు విద్యార్థులు. ఇవన్నీ కూడా మనం చూసాం. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు టాయిలెట్స్ గురించి లేదు. ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే, టాయిలెట్ నిర్మాణం లేని పాఠశాలలు 5% కూడా లేవు. 95% స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి. కానీ ప్రధాన సమస్య ఏంటంటే, టాయిలెట్స్ని పరిశుభ్రం చేసే మనుషుల్ని పెట్టలేదు ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు బళ్ళలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తే వాళ్ళ వల్ల కాలేదు. నేను అనేక సందర్భాల్లో మండల్లో మాట్లాడాను, బయట చెప్పాను. ఉన్న టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచలేదు కాబట్టి అక్కడ అది ఉపయోగంలో లేదు తప్ప వేరే కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేటప్పుడు అన్ని పాఠశాలల్లో సర్వీస్ పర్సన్ను టాయిలెట్లు క్లీన్ చేసేందుకు స్కావెంజర్ పెట్టడానికి 200 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు, ఇది యుద్ధ ప్రాతిపదిక మీద నియమించమని చెప్పాను. ఇంకా ప్రభుత్వం ఏం స్పందన అయితే లేదు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నా. అది ప్రధానమైంది. ఎందుకు నేను ఇలా చెప్పగలుగుతున్నంటే, నేను కూడా శాసనమండలి సభ్యునిగా నాకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ నిధులు సంవత్సరానికి 3 కోట్ల చొప్పున వస్తాయి. 3 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. నన్ను ఇప్పటి వరకు అడిగిన పాఠశాలలు మాకు టాయిలెట్స్ లేవు, నిధులు ఇవ్వమని అడిగిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక 5 పాఠశాలల నుంచి మాత్రమే. అంటే నా కాన్స్టిట్యున్సీ పరిధిలో 9,000 స్కూల్స్ ఉంటాయి. 9,000 స్కూళ్ళల్లో మాకు టాయిలెట్స్ లేవు, కట్టిస్తేందుకు నిధులు ఇవ్వమని 5 స్కూళ్ళు అడిగితే నేను 5 స్కూళ్ళకి ఇచ్చాను. నిజంగా అక్కడ టాయిలెట్ లేకపోతే మమ్మల్ని అడిగేవాళ్ళు. టాయిలెట్ ఉన్నది కానీ నిర్వహణ సరిగా లేదు. రన్నింగ్ వాటర్ లేకపోతే అదేం చేయాలో చూడాలి.
కరెంటు బిల్లులు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇవి పరిష్కారం చేయవలసి ఉన్నాయి. వీటి పరిష్కారం కొరకు పాఠశాల నిర్వహణ గ్రాంట్ని పెంచవలసిన అవసరం ఉంది. ఇదంతా కూడా పాఠశాలల నిర్వహణ కొరకు పెడుతున్న ఖర్చులో ఇప్పుడు దాదాపు పాఠశాల నిర్వహణకు 6,000 నుంచి 8,000 కోట్ల వరకు ఖర్చు పెడతారు. 8,000 కోట్లు. అందులో ఇంకొక 300 కోట్లు 400 కోట్లు అదనంగా ఖర్చు పెడితే అంటే అది ఎంత పర్సెంట్? 1 or 2% పెడితే బ్రహ్మాండంగా ఈ మౌలిక వసతుల్లో మార్పు తీసుకురావచ్చు. అది ఆ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కానీ గత సంవత్సరాలు నేను భావించింది ఏంటంటే పైకి మేము ప్రభుత్వ పాఠశాలను పట్టించుకుంటున్నాం, బాగు చేస్తున్నాం అనే నటన లేదా అటువంటి షో చేస్తూ ఈ చిన్న చిన్నవి అంటే అటు స్కావెంజర్ కావచ్చు, సర్వీస్ పర్సన్ కావచ్చు, టీచర్ ఖాళీ అయినప్పుడు వెంటనే తాత్కాలిక టీచర్ని పెట్టడం కావచ్చు, స్కూల్ గ్రాంట్ని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచడం కావచ్చు, మధ్యాహ్న భోజన బిల్లులు ఏ నెల నెల చెల్లించడం కావచ్చు. ఈ చర్యలు తీసుకునేందుకు పెద్ద ఖర్చు కాదు. వీటిని తీసుకోవటంలో నిర్లక్ష్యం చేశారు, బాగా తాత్సారం చేశారంటే ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడొద్దు. ఇవి బాగుపడకుండానే ప్రైవేట్ స్కూళ్ళు 3 పూలు 6 కాయలుగా ఎదుగుతాయనే అభిప్రాయం వాళ్ళలో ఉందనేది నాకు అనిపించింది. నేను అది కూడా బయట చెప్పాను, మండల్లో కూడా చెప్పాను. మీకు అటువంటిదే ఉన్నట్టుంది, ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేసేంత వరకు కూడా మీరు ఇదే పద్ధతిలో ఉంటారేమో అనిపించిందని కూడా నేను చెప్పాను. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అదే పద్ధతిలో ఉండొద్దని చెప్పి కోరుకుంటున్నా. ఉంటే వాళ్ళకు కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. చివరిగా ఒక చిన్న క్లుప్తంగా సింపుల్ మాటలో చెప్పాలంటే సార్, ఇప్పుడు ఈ మీడియా మిత్రులతో జరిగిన చర్చాగోష్ఠిలో మీరు తెలుసుకున్న సమస్యలు ఏంటి? ఆ సమస్యలకి పరిష్కారం ఓన్లీ కేవలం సిలబస్ మారిస్తే సరిపోతుందా, లేకపోతే ఉపాధ్యాయుల నుంచి మార్పు రావాలా, ప్రభుత్వం నుంచి రావాలంటారా? క్లియర్గా. సిలబస్ అనేది ప్రధాన సమస్య కాదు. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే పాఠశాల భౌతిక పరిస్థితులు మార్చాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్ని రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో కొత్త పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల కొరతను తక్షణం తీర్చవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల కొరత ఏర్పడ్డప్పుడు వెంటనే తాత్కాలిక ఉపాధ్యాయులు నియమించవలసిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో ప్రభుత్వం నుంచి ఎక్కువ చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల పనిని మెరుగుపరచటందు కొరకు, వాళ్ళపై పర్యవేక్షణ నిరంతరం కొనసాగించటందు కొరకు, మంచి మెరిటోరియస్ టీచర్లే అపాయింట్ అయినాక వాళ్ళ నుంచి సరియైన చదువు చెప్పించకపోవడం అనేది ప్రభుత్వం యొక్క అసమర్థతనే నేను అంటాను. కాబట్టి ఆ పద్ధతి ఆ క్రమంలో సరియైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు కూడా కోరేది ఏంటంటే, నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చామంటేనే ఉపాధ్యాయుడే తన స్వతంత్రంగా స్వయం క్రమశిక్షణతో పనిచేస్తాడు అనే భావన మన సమాజంలో ఉన్నది, మన తెలంగాణలో కూడా ఉన్నది. దీన్ని అర్థం చేసుకొని ఉపాధ్యాయులందరూ కూడా తాము చేయగలిగినంత చేయగలిగిన అభివృద్ధి అంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కానీ, వాళ్ళ ప్రమాణాలు పెంచడంలో కానీ, మీరన్నట్టు యాపిల్ స్పెల్లింగే కాదు, ఇప్పుడు అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి అందరు ఇంగ్లీష్లో మాట్లాడే రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంలో కానీ, ఉపాధ్యాయులు కూడా ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ, ఇవన్నీ సాధ్యం కానీ ఏం కాదు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాబోయే విద్యా సంవత్సరంలో ఆ ఛాలెంజ్ను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా స్వీకరించి ప్రభుత్వ బళ్ళ బాగులో వాళ్ళు పాటుపడాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నిటిని కూడా పూర్తి చేసేటట్టు వారి చొరవ ఉండాలి. ఆ చొరవతో పాటు మాలాంటి ప్రజా సంఘాలు, ఇటు మిగతా మీడియా మిత్రులు కానీ అందరూ కూడా కలిస్తే ప్రభుత్వ బడులను బాగు చేసుకోవచ్చు అనేది నాకున్న అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా మనము మంచి విద్య అందుతుందని ఇప్పుడు నూతన సంవత్సరం వస్తున్న తరుణంలో ఈ విద్య వైపు అందరూ కూడా అడుగులేయాలి, అటు తల్లిదండ్రులు కూడా అడుగులేయాలని కూడా ఆశిద్దాం మీ చర్చ ద్వారా. సో మొత్తంగా ఇప్పుడు కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయులు వీళ్ళందరితో పాటు తల్లిదండ్రులు, అటు ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇటువంటి చొరవ తీసుకొని విద్య మంచిగా అందాలని ఆలోచిస్తేనే మనము బాగుపడతాం. తర్వాత మన దేశం కూడా బాగుపడి అంతర్జాతీయంగా కూడా మనం ముందుకు రాణించే అవకాశాలు ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ.